వెల్కమ్ టు ప్రియాన్స్ వరల్డ్. కాలీఫ్లవర్ కర్రీ అండి. ఈ కాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో పసుపు ఉప్పు కలిపిన వాటర్ వేసి బాయిల్ చేయండి. ఈ పసుపు ఉప్పు కలిపిన వాటర్ బాయిల్ అయిన తర్వాత కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ వాటర్లో బాయిల్ అయిన వాటర్లో వేయండి. ఎందుకంటే కాలీఫ్లవర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా కొద్దిసేపు బాయిల్ చేసుకున్న తర్వాత పక్కకు తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఈలోగా నేను టమాటా కట్ చేసి పెట్టుకుంటాను. మా పెరట్లో టమాటా అండి, చక్కగా ఉంటుంది. ఈ టమాటాను కూడా చక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని వేగనివ్వండి. తర్వాత టమాటా ముక్కలు వేయండి. ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ యొక్క పీసుల్ని ఆ ఉల్లిపాయ పేస్ట్ దాంట్లో వేయండి. బాగా మగ్గిన తర్వాత కొద్దిగంత ఉప్పు, పసుపు, మనకు రుచికి సరిపడగా కారం వేసి కొంచెంసేపు ఉంచండి. తర్వాత ఇలా కొద్దిగంత ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా నేను వేస్తున్నానండి. ఆ గరం మసాలా వేసుకుని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్ అవనివ్వండి. కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఆయిల్ తేలుతుంది కదా, కర్రీ రెడీ అయిపోయినట్లే.